ఇక మరి బంజారా హిల్స్ పెద్దమ్మ బాధలో ఉన్నది, రందిన పడ్డది. పాపం అమ్మకు ఇల్లు లేకుండా ఇడుపు లేకుండా చేసిరు అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఇక ఎట్టు పెట్టి మా అమ్మవారు మాకు కావాలి, మా అమ్మవారి గుడి మాకు కావాలి, మా అమ్మవారు నిమ్మరంగా ఉండాలి, మా అమ్మవారికి శాంతి కలగాలంటే మరి మేము బోనాలు పెట్టాలి, మా అమ్మవారు ఎక్కడున్నా మళ్ళీ ఇడికే వస్తుంది అనేది భక్తుల నమ్మకం. అంతేనా? కంపల్సరీ కావాలి, అమ్మవారు కూర్చోబెట్టాలి కంపల్సరీ. ఇంతైనా కొంచెమైనా అమ్మవారి జాగా కొంచెమని ఇవ్వాలి. మాకు మొత్తం ఏం వద్దంటు మా అమ్మవారిది, కొంచెమైనా సరే అమ్మవారు కావాలి. మేము అమ్మవారికి మేము చేసుకుని మేము వెళ్ళిపోతాం, లొల్లి వద్దు పంచదొద్దు. అయితే ఇప్పుడు నిన్న మన గుడి కూర కొట్టిర్రు, పెద్ద కథ చేసిర్రు. ఇప్పుడు నువ్వు మళ్ళీ బోనం పెట్టావు అమ్మకి. ఇప్పుడు ఏమంటారు మరి అధికారులు ఏమంటారు? అక్కడికి వెళ్ళి ఏమొస్తుంది? అడ్డు పడుతున్నారు, పోలీసులు అడ్డు పడుతారు, బోనం వద్దంటారు. మేము కావాలని బోనం తీస్తామని చెట్టుకు పోయినాం అమ్మవారి కాడికి. మేము మొత్తం మీద బోనం పెట్టావు? బోనం పెట్టినా కంపల్సరీ అమ్మవారు కింద పడేసారు, వీళ్ళు కావాలని బోనం కింద పడేసారు. రామచంద్ర బోనాల కింద వేసిరా ఎవరు? ప్రభుత్వం, పోలీసులే. ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం అనేది దుర్మార్గానికి ఎగబడ్డది. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తుంది. మీకు అక్కడ ఎంఐఎం వాళ్ళ యొక్క ఆక్రమిత భూములు చాలా ఉన్నాయి, ఎన్నో చెరువులను వాళ్ళు ఆక్రమించుకున్నారు. మీరు ఒక్కసారి బహదూర్పుర వండి, యాకుత్పుర వండి, చంద్రాయన్గుట్ట వండి, మలక్పేట్ వండి, ఎంఐఎం యొక్క ఆక్రమిత జాగాలు చాలా ఉన్నాయి. వాటి ఎవరు జోలికి పోతలేడు. కానీ హిందువులు కట్టుకునేది కనీసం 70-80 గజాలు కూడా లేదు. ఇది 100 సంవత్సరాల చరిత్ర, ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుడి. అటువంటి గుడిని నువ్వు కూల్చాల్సిన అవసరం ఏముంది? కూల్చి మొత్తం నేలమట్టం చేసి విగ్రహం కూడా ఇవ్వకుండా తీసుకుపోయినావంటే ఈయన ముస్లింలకు మెప్పించుకోవడానికి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. ఎందుకంటే కారణం హిందువులలో కూడా ఐక్యమత్యం లేదు. మనం 10 మంది 10 పార్టీలు అంటున్నాం, 10 మంది 10 భాషలు అంటున్నాం. అట్లొద్దు. హిందువులందరూ ఒక్కటి ఐక్యంగా ఒక్క దారికి వచ్చేసి ఎవరు రాలేదు, ధర్మం కోసం పనిచేసే వాళ్ళు వచ్చారు. అమ్మ నేను ఇన్నే ఉన్నా అంటుంది. నా రూపం లేదు కానీ నా శక్తి మొత్తం ఇన్నే ఉన్నా అంటుంది. చూసినారు నిన్న మొన్న అమ్మవారికి పానం తాగలేదు, శాంతి లేదు. ఇవాళ శాంతి వచ్చింది అమ్మవారికి. మొత్తానికైతే మా మనవరాళ్ళు అంటుంది భయపడకు నేనున్నా, మీ వెనకాల మీరు ముంగట నడువురే, నేను వెనకకే నడిపిస్తుంటా మిమ్మల్ని, నాకు మాత్రం ఈడనే కట్టియాలి, ఈడనే వేయాలి అంటుంది. మీరికి తల్లొచ్చి చెప్పింది. మరి అక్కడికి వెళ్ళి ఏమైనా మతలబ్ వచ్చిందా అధికారుల కాడికి వెళ్ళి? ఏ మతలబ్ లేదు, వస్తున్నాం వచ్చుడి మీదనే ఉన్నారు. ఇంకా వాళ్ళు మెల్లగా వస్తారు. అమ్మాయితో వచ్చింది కదా, మరి అమ్మ వచ్చినాక రప్పించుకుంటది అమ్మ వాళ్ళని, అమ్మ రప్పించుకుంటది. ఇక ఇది కథ. ఇక మరి చూస్తూనే ఉంటుంది. ఇక ఇంకా లోపలి కథ ఏందో చూద్దాం. పానం జర కుదార్థం అయిందా? మరి అమ్మవారికి బోనం పెట్టాక బోనం పెట్టిర్రు. ఈరోజు పొద్దున్నే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోయేసి అక్కడ మెమోరాండం కూడా జరిగింది. వాళ్ళు కొంచెం సానుకూలంగానే ప్రవేశించారు, చూస్తామని చెప్పారు. ఈరోజు మేము పై ఆధారాలకు పంపిస్తామని చెప్పారు. ఇక్కడ కూడా బోనాలు సమర్పిస్తుంటే కొంచెం ఆపిరని తెలిసింది, దాని గురించి వచ్చాము. బోనం సమర్పించారు. డెఫినెట్లీ 1-2 రోజులలో సానుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంటుందని మేము అనుకుంటున్నాం. తప్పక రాబోతున్నది, మీరు చూస్తారు. దీన్ని ఈ లెవెల్లో లేకపోతే ఒకవేళ కాకుంటే వేలాదిగా తరలి వస్తారు 2-3 రోజులనే. అంత లోపలనే ఇక్కడ రాబోతున్నారు. అంతా కూడా ఒక్కటి కాబోతుంది. హిందూ బంధువులందరూ కూడా ఒకటై ఇవాళ ఉద్యమానికి ముందు పడుతున్నారు. ఇవాళ ఒక అడుగు ముందుకేసినాం, ఇవాళ బోనాలు చేయగలిగినాం. ఇక్కడ ఇంకా 2-3 రోజులలోనే ప్రభుత్వం దిగొచ్చి పునర్నిర్మాణానికి జీవో ఇవ్వకపోతే ఈ ఉద్యమం ఇక ఆగదు. బోనాలు అయిపోయి వారం కూడా కాలేదు, ఆషాఢ మాసం అయిపోయి శ్రావణంలో కూడా ఇంకా బోనాలు అయితేనే ఉన్నాయి. అమ్మవారిని గోల కొడుతురు, గుడి గోల కొట్టారంట, అమ్మవారిని తీసుకెళ్ళి దాపెట్టారంట. ఖచ్చితంగా చెప్తున్నా, ఇగో అమ్మవారికి ఎన్నో ఒక విగ్రహం పెట్టాలంటే ఎన్నో పూజలు పురస్కారాలు హోమాలు అన్ని గానం చేసి కూర్చో పెడతారు. అలాంటి అమ్మవారిని తీసుకెళ్ళి దాపెట్టారు అంటే ఏదో అమ్మవారు ఉగ్రరూపం పెట్టి అసలు ఇప్పుడు మన సికింద్రాబాద్లో కూడా మన స్వర్ణలత గారు చెప్పారు కదా, ఇట్లా ప్రళయం వస్తుంది రాబోయే రోజుల్లో అని.
అట్లా అమ్మవారికి ఇట్లా ఉగ్ర రూపం ఏమైనా ఎత్తుతుంది అన్నట్టు మేము వచ్చి శాంతి చేసి బోనాలు తీసుకొస్తుంటే ఈ పోలీసులు అందరూ ఎగబడి మమ్మల్ని దొబ్బి కాళ్ళు ఇట్లా చేసి మమ్మల్ని అందరినీ ఈ వ్యాన్లో ఎక్కించారు ఇప్పటిదాకా. విన్నావా? ఈ ప్రభుత్వం అయితే మంచిగా ఈ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి ఇట్లా. ఆ ముత్యాలమ్మ గుడి ఏంది సికింద్రాబాద్. ఇప్పుడు కొసకు మరి అమ్మవారి గుడి మరి కట్టేనా ఉత్తదేనా? కూలగొట్టింది అమ్మవారి విగ్రహాన్ని కూలగొట్టింది, రెవెన్యూ వారి దగ్గర కూలగొట్టింది. మరి ఇప్పుడు గుడి మన నిర్మాణం అవుతుందా ఉత్తదేనా? ఒకవేళ కాకపోతే కట్టియాలి, బరాబర్ గుడి కట్టియాలి. ఇట్లా గుడి కట్టిపోతే మళ్ళీ ఇట్లానే ఇదే ప్రైవేట్ జాగాలలో ప్రైవేట్ జాగా ప్రభుత్వం జాగా అంటున్నారు కదా మీరు, అట్లనే ప్రభుత్వ జాగంలోనే ఇవి మన మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి, వాటిని కూడా కూలగొట్టేసేయాలి మీరు. అక్రమంగా హైడ్రా ఇది మొత్తం ఇవి కాలేజీలు ఉన్నాయి, కొత్త కొత్త పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలువి, అవి కూడా కూలగొట్టేసేయాలి. ఈ ఒక గుడి ఏం చేసినా మీకు ఇది అమ్మవారి మేము బోనాల కోసమని మేము ఒకటి మా జీవితం మొత్తం అమ్మవారి కోసం అంకితం చేసి మేము బోనం ఎత్తుకొని అమ్మవారి మీద బతికేటోళ్ళం మేము. ఇట్లా ఈ ప్రభుత్వము పర్టికులర్గా ప్రభుత్వం చెప్తున్నాను నేను హిందువుల మీద ఇట్లాంటి మేము గుడుల మీద బతికేం మా బతికేం కావాలి రేపొద్దున చెప్పండి. అందరిని ఆలోచించుకోవాలి మీరు. ఈ ఎండోర్మెంట్ ఈ ప్రభుత్వం ఆదాయం మొత్తం తీసుకెళ్ళి చర్చిలకు పెడుతుంది, ముస్లింలకు పెడుతుంది, క్రిస్టియన్స్కి పెడుతుంది, ప్రతి ఒక్క రిలీజన్కి పెడుతుంది. అది మాది హిందువులది. ఇట్లా హిందువులకి మొత్తం అన్యాయం చేసి వాళ్ళని బతికిస్తుంది. మళ్ళీ సరే పోనీ తింటే తిన్నారేమో కానీ ఈ గుళ్ళ మీద పడడమేంది ఇది అర్థమవుతలేదు మాకు. ఈ ప్రభుత్వంలోనే ఇది అట్లా అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొన్న టీఆర్ఎస్లో ఏ గుళ్ళ ఏం కాలేదు విన్నవా? మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా తెలుసుకోవాలి, ఈ హిందువులకు రక్షణ కలిగించాలి, ఆడవాళ్ళకి రక్షణ కలిగించాలి, ఈ గుళ్ళో దేవతలకు కూడా ఇప్పుడు రక్షణ కలిగించాలి. ఇదే కోరుకుంటున్నాం మేము. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని ఏదైతే కూలగొట్టిన పాత పెద్దమ్మ గుడిని, ఇది గుడిని కూలగొట్టి అమ్మవారు అంటేనే ఆడవాళ్ళకు ఆరాధ్య దైవం. అది మన తెలంగాణలో ముఖ్యమైన ఆరాధ్య దైవం. అట్లాంటి అమ్మవారిని కూల్చింది ఈరోజు ఎవరంటే ఎంఆర్ఓ ఒక ఆడామే, హిందూ ఆడామే, కలెక్టరు హిందూ ఆడామనే, ఆర్డీఓ హిందూ ఆడామనే. ఈ ఆడవాళ్ళు మొన్నడాక బోనాలు సమర్పించి వచ్చిన వాళ్ళే, వీళ్ళు బోనాల పండుగ పోయిన వాళ్ళే, ఆడ పోయి శాల్వలు కప్పుకున్న వాళ్ళే. అట్లా శాల్వలు కప్పుకున్న వాళ్ళే మళ్ళా 3 రోజులల్లో బోనాలైనా తెల్లారే 2-3 రోజులల్లో వచ్చి అమ్మవారిని కూలగొట్టడము. కూలగొట్టింది కాకుండా అమ్మవారి విగ్రహం ఎక్కడైతే ఉండేనో, ప్రాణప్రతిష్ఠ విగ్రహం ఎక్కడైతే ఉండేనో ఆ విగ్రహం మీద స్లాబ్ని ఇరగొట్టి మొత్తం స్లాబ్ అంతా అమ్మవారి మీద పడేసినట్టు చేశారు వీళ్ళు. ఎంఆర్ఓ వర్షం పడుతున్నా కానీ కుంభపోత వర్షం 3 రోజులు వర్షం పడుతున్నా కానీ ఆ వర్షంలో గొడుగు పట్టుకొని ఆమె అమ్మవారిని తీసేయించింది. ఇక్కడ నుంచి 3 గంటల రాత్రి దొంగతనంగా దొంగల్లాగా ఈ ప్రభుత్వం అంటే దొంగల్లాగా వ్యవహరించారు. అట్లాంటి అమ్మవారిని ఈ ప్రభుత్వ అధికారులు దొంగల్లాగా ఎత్తుకొని పోయారు. ఒకసారి ఆలోచించండి. ఆర్డీఓ ఆడదే, హిందూ ఆడవారిచే, కలెక్టర్ హిందూ ఆడమనిషే, ఎంఆర్ఓ కూడా హిందూ ఆడమనిషే. హిందూ ఆడవాళ్ళు ఇంత అన్యాయం చేసినట్టు అమ్మవారికి వాళ్ళకు పుట్టగతులు ఉండవు, వాళ్ళ కుటుంబానికి చాలా ఏమంటారు చాలా పాపం జరుగుతుంది, వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో కూడా తెలియదు, నాశనం అయిపోతుంది. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి బాధలో ఉన్నది, రందిలో పడ్డాది. బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి బాధలో ఉన్నది, రందిలో పడ్డాది. రాత్రికి రాత్రే పెద్దమ్మ గుడిపై దాడి జరిగింది. ఈ పాత్ర ఎవరిది? ఏయిగల్ల తల్లి గంపంతా కన్ను పెట్టుకొని అంతా చూస్తూనే ఉంది ఆమె. ఏ రంగా తప్పించుకొని పోదామన్నా ఆమె ఏయిగల్ల తల్లి అమ్మవారు. ఇలా అమ్మవారే గింత రామసకదనంగా బోనాలను చేయించుకొని రప్పించుకుంటుంది. మనం అనుకుంటున్నాం ఈ ఎంత ఎడ్డి కాలంలో ఉన్నామంటే కలియుగం అంటారు, కానీ మన అన్ని ఎడ్డి బుద్ధులే ఉన్నాయి. అమ్మవారి ముందర మన బుద్ధులు పనికొస్తాయా? పనికిరావు. ప్రకృతి ముందర మానవుని బుద్ధి పనికొస్తుందా? పనికిరాదు. పాతాళం
దొక్కుతుంది. అందుకనే ఇలా అమ్మవారిని చిన్న చూపు చూసి అమ్మవారి గుడికి ఎసరు పెట్టి అమ్మవారిని ఆడ నామరూపం లేకుండా చేద్దామని కలలు అన్నారు. కానీ అమ్మవారు ఇలా ఎంత శక్తిని ఇలా పులుముకున్నదో చూడుర్రి. బంజారా హిల్స్ గడ్డ మీద ఇలా మోద మోగిస్తుంది. మరి ఊకుంటారా భక్తులు? అమ్మవారికి శాంతి లేదు మునిపే. మరి ఇక ఆడమహాతల్లులు ఎంఆర్ఓ ఆట, ఆర్డీఓ ఆట, కలెక్టర్ ఆట, వాళ్ళు కూడా అది మా శక్తులే. మరి ఈ శక్తిని ఎట్లా లేపిరి? అసలైన శక్తి ఇగో ఈమె రూపంలో ఇప్పుడు అమ్మవారు ఏం చెప్తుంది? ఇవాళ కట్టకట్టుకొని వచ్చి అమ్మవారును ఇవాళ 7 కాడికి పగ్గంపాడు చేసి 16 పచ్చలు చేసిరు అమ్మవారు గుడిని. ఇక మరి ఇవాళ అమ్మవారి భక్తురాలు ఏం చెప్తుంది? రేపు అమ్మవారి గుడిని కథం చేసిన వాళ్ళకు ఆ అమ్మవారు ఏ రకంగా శాపనార్థాలు పెడుతుంది అనేది ఇగో ఇప్పుడు ఈమె మాటల్లో ఇందాం. ఏమవుతుంది వాళ్ళకు? అమ్మవారి గుడిని గులగొట్టిన వాళ్ళకి ఏమవుతుంది? అమ్మవారి గుడిని ఏ విధంగా అయితే గులగొట్టారో వాళ్లకు అమ్మవారు తగిన శిక్ష వేస్తుంది. అమ్మవారు వాళ్ళని రక్తం కక్కించి వాళ్ళని ఇక ప్రతి ఒక్క కీలుకి మూలలు గుచ్చినట్టు పాదం ముందుకు పెట్టాలంటే పాదం ముందుకు గడ్లకుంటా అనుగ్రహించి వాళ్ళకి మా మీద అనుగ్రహం అమ్మవారికి ఉండి వాళ్ళకు కీలుకి మూల గుచ్చుకునేటట్టు కడుపులో నొప్పి పెట్టి రక్తాలు కక్కుకొని వాంతులు విరోచనాలు అయ్యి అమ్మవారు ఇంతకుముందు ఏ విధంగానైతే అమ్మవారిని ఆ కాలంలో అమ్మవారికి పూజలు కట్టకపోతే అమ్మవారికి పూజలు చేయకపోతే ఏ విధంగానైతే అమ్మవారు రోగాలు తెప్పించిందో పుండ్లు బూసులు పుట్టించి ఏ విధంగానైతే కలరా రోగం తెప్పించిందో అదే విధంగా ఈ సంవత్సరము ఈ అమ్మవారి దగ్గరికి గత సంవత్సరం తోటలో అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్, ఈ సంవత్సరం వచ్చేసి బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ గులకొట్టి అమ్మవారిని ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ లేకుండా తీసి ఎక్కడో చెట్లలో పుట్లలో పడేసి అమ్మవారి శక్తిని అనేది లేకుండా చేశారు. ఇది గత 100 సంవత్సరాల నుంచి ఉన్న విగ్రహము. మేము ఇక్కడికి ఆట 5 ఏళ్ళ సంధి ప్రతి ఆట బోనాలు తీసుకొని వస్తున్నాము. ప్రతి ఆట అమ్మవారికి బోనం సమర్పించుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకొని వెళ్తాము. ఈ సంవత్సరం మాత్రం చాలా ఘోరంగా అమ్మవారి విగ్రహాన్ని తీసేసి ఇక్కడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఏదో చెట్లలో పుట్లలో పడేసి ఏ విధంగానైతే అమ్మవారిని ఆగ్రహానికి గురి చేశారో అదేవిధంగా అమ్మవారు ఆగ్రహం వచ్చి వీళ్ళకు కలరా రోగం మళ్ళీ ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వాళ్ళకి అదే విధంగా కలరా రోగం పుట్టించి పుండ్లు బూసులు పుట్టించి గజ్జి తామర పుట్టించి అమ్మవారు వాళ్ళకి రక్తం కక్కుకునేలా కోరుకుంటున్నాను. అమ్మవారు ఆ విధంగా వాళ్ళు మాకు పోలీసు వాళ్ళు కానీ రాజకీయ వ్యక్తులు కానీ ఎవరు కానీ మేము ఎవరిని ఏ సహకారం కోరిపోలేదు ఇంతవరకల్లా. వాళ్ళు మేము సహకారం కోరిపోకపోవడం వల్లనే మా మీద వాళ్ళు దౌర్జన్యంగా చేయిలు చేసుకోవడం అనేది, మా నెత్తి మీద ఉన్న బోనాలు నూకేయడం అనేది. ఇప్పుడు స్వచ్ఛంగా బోనము ఎట్లా కింద వాడే? మరి నువ్వు అమ్మవారికి స్వచ్ఛమైన బోనం వండుకొని వచ్చినావు, నైవేద్యం పెట్టాలని వచ్చినావు. మరి బోనం ఎట్లా కింద పడ్డది మనవరాల? ఇది బోనం వచ్చేసి నేను 22 సంవత్సరాలు ఇప్పుడు అమ్మవారి పేరు మీద జోగినిగా ఉండి 22 సంవత్సరాలు నేను 18 సంవత్సరాలు అవుతుంది అమ్మవారికి జోగిని కళ్యాణం చేసుకొని. నాకు ఇంతవరకు ఎటువంటిది ఆటంకం అనేది రాలేదు, ఇబ్బందులు అనేది రాలేదు. ఈ సంవత్సరం మొదటిసారి నేను అంత పెద్ద జూబ్లీస్ మన మహంకాళమ్మ జాతరలో నేను బోనం ఎత్తుకొని వెళ్ళినా కూడా నా బోనం చెదరకుంటూ ఉండేది. ఈ సంవత్సరం పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేసి అందరు బోనాలని నాకన్నా ముందున్న వాళ్ళ బోనాలు పంపించి నా బోనం ఒక్కటి ఆపేసి నువ్వు బోనం తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పేసి నా నెత్తి మీద బోనం అనేది ఆ గుండు వ్యక్తి పోలీసు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పోలీసు ఆయన బోనం నూకిపిచ్చాడు ఆడపిల్లలతో. నాకు ఆగ్రహం వచ్చేసి నేను నా ఈరగోల తీసుకొని వాళ్ళని కొట్టిన తర్వాత నా బోనం అనేది ముందుకు పంపించారు. నా నెత్తి మీద ఉన్న బోనము ఇంతవరకు ఎప్పుడు కానీ కింద పడలేదు. ఈసారి నా బోనం పడేశారు. అమ్మవారు వాళ్ళని రక్తం కక్కించి వాళ్ళ ఇంటి లోపల ఇక
వాళ్ళ ఇంటి లోపల లేని కష్టాలు పుట్టించి నాకు కానీ ఈ ఎట్లా బాధ పెట్టారో వాళ్ళ ఇంటి లోపల కూడా అదే బాధ రావాలా. ఈ రాజకీయమే దొంగల రాజకీయం అయిపోయింది. దొంగలకు మాత్రమే ఇక్కడ నిలువు ఉంది, నిజాయితీగా ఉన్న వాళ్ళకు మాత్రం నిలువు లేదు. ఎటువంటి పనుల మీద పోయినా ఎటువంటి దానికి పోయినా కూడా రాజకీయ వ్యక్తులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఉన్నోని మన పలుకుబడి ఉన్నోని మాత్రమే ముందుకు తీసుకొని వస్తున్నారు. పలుకుబడి లేని వాళ్ళని మాత్రం కింద తొక్కేస్తున్నారు. ఆ విధంగా ఎవరినైనా సరే ఆ విధంగా చెయ్యొద్దు అని చెప్పేసి ఒక మెట్టు మీద నిలబెట్టి గరీబోడైనా సరే పలుకుబడి ఉన్నోడైనా సరే పైసలు ఉన్నోడైనా సరే వానికి సహకరించాలని చెప్పేసి రాజకీయాన్ని మన గవర్నమెంట్ని కోరుతున్నాను. గిదుల్లో మొత్తానికి ఎవరికి ముడుతుందిరా ఈ పాపము, తప్పకుండా తలుగునురా ఈ శాపము అని ఈ రకంగా హిందూ సంఘాలు పెద్దమ్మ భక్తులు ఇట్లా కూడగట్టుకొని ఎంతవరకైనా పురస్తే అని ప్రాణాలకు తెగిర్చి ఇగో ఇటువంటి బోనాలు తీసుకుపోయి ఆడ వెట్టిస్తుర్రు. మొత్తం మీద బంజారా హిల్స్ గడ్డ మీద మోతం అవుతుంది పంచాది. ఇక మరి ఇప్పటికి కూడా కొన్ని బోనాలను కూడా పోలీసు వాళ్ళు లోపలికి పోనిస్తలేరు, లోపల బోనాలు పెట్టనిస్తలేరు. మొత్తానికి ఇక ఈ రచ్చ ఈ రాద్ధాంతం అయితే బంజారా హిల్స్ గడ్డ మీద మనం కనపడతా ఉన్నది. చూద్దాము రేపు ఈ హిందుత్వ శక్తులు ఈ హిందూ సంఘాలు హిందూ సమాజము ఇంకా ఏ రకంగా మరి చేయబోతుంది అనేది మనం ముందు చూద్దాము. మరి ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ గుడి కట్టిస్తారా, కట్టియకపోతే హిందూ సంఘాల ఇంకా ఏం చేస్తారు ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాము. ఇంతకు ముందు కూడా మేము ఇదే విధంగా అమ్మవారి విగ్రహాన్ని ఒక బయటి దేశస్థుడు వచ్చి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అమ్మవారి కాలుతో తన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు కూడా ఇదే విధంగా మేము పెద్ద ఎత్తున మా జోగినీలు మా సోసత్తులు ఈ మన బజరంగ్ దళ్ వాళ్ళు తర్వాత గోమాత రక్షకులు వీళ్ళందరూ వచ్చేసి ఇదే విధంగా నొల్లి పెట్టేసి ఇదే విధంగా ఇచ్చేస్తే అక్కడ మాకు సరి అయిన సమాధానం దొరికి అక్కడ గుడి కట్టించి అమ్మవారు నిలబెట్టారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే విధంగా అమ్మవారు నిలబెడతారని చెప్పేసి మేము పోరాడితే మళ్ళీ అమ్మవారికి ముందు స్థానం వస్తుందని చెప్పేసి వాళ్ళు ముందే భావించి ఇక రాజకీయ వ్యక్తులు మమ్మల్ని ముందుకు రానివ్వట్లేరు, మమ్మల్ని అక్కడనే ఆపేస్తున్నారు, నిలిపివేస్తున్నారు. ఇది కథ మొత్తం మీద. అమ్మవారి భక్తులు కరాటే కళ్యాణ వచ్చింది. మరి ఈ తల్లి కూడా ఏం చెప్పబోతుంది, మరి ఇక్కడ అమ్మవారి సత్యమేంది మహిమ ఏంది, మరి రేపు ఇంకా ఏం జరగబోతుంది. ఇప్పటికీ గుడి కూలకొచ్చి అమ్మవారిని లేకుండా చేసి 6-10 రోజులు అవుతుంది. మరి ఇంకా ఏం జరగబోతుంది. హిందూ సమాజము హిందూ సంఘాలు హిందూ శక్తులు ఈ రకంగా మరి బంజారా హిల్స్లో మూతపడుతుంది. అక్కడ ఏం చెప్తాం మరి ఇప్పుడు ఏమన్నా లోపల కుసకుస ఏమన్నా గుడి కట్టిస్తాము చేస్తాము అనేది ఏమైనా వస్తుందా, ఏం నడుస్తుంది? శ్రీమాత్రేనమా ఈరోజు శ్రావణ మంగళవారం, ఈరోజు మనం 5 రోజులు 6 రోజులుగా మేము ఇక్కడ చేస్తూనే ఉన్నాం పోరాటం. ఈరోజు శ్రావణ మంగళవారం బోనం అందరూ అనుకున్నాము, అనుకున్నాం అమ్మవారికి మొక్కుకున్నాం, మొక్కు చెల్లుకు మారుబోనం ఎక్కిస్తే అమ్మవారు కోరుకుంటుంది అని మేము అందరం వద్దాం అనుకున్నాం. అంతా చేసినాం. పెద్ద వాళ్ళందరూ వీడియోలు చేసిరని వాళ్ళు అరెస్ట్ చేసి హౌస్లోనే పెట్టిండ్రు, హౌస్ అరెస్ట్ చేసి. ఇప్పుడు మేమందరం అక్కడెక్కడ దాక్కొని సమయానికి మేము బోనం పట్టుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా లోపలికి వెళ్తామంటే వెళ్ళనీలే. ఒక 2 రోజులుగా జ్వరంగా ఉన్నాము, అసలు ఓపిక లేదండి, బోనం పెట్టి వస్తామంటే వినకుండా తోకిసలాట మామూలుగా తొక్కలేదు. ఈ మొత్తం చీరలు బట్టలు కూడా జారిపోతుంటే ఇట్లా పట్టుకుని ఒక పక్క ఆడపిల్లల బట్టలు ఒక పక్క బోనం పడిపోకుండా వీళ్ళంతా బోనం నిజాం పాలన రజాకారి పాలన లాగా నా చీరలతో సహా మేము ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని బోనం. బీజేపీ ధార్మిక సెల్లో స్టేట్ జాయింట్ కన్వీనర్ నేను. అలాగే నేను ధార్మిక సంఘాలతో పాటు హిందూ సంఘాలన్నింటిలో ఫైట్ చేస్తుంటాం. ఎక్కడైనా బీజేపీ ఒక్కలే వచ్చి మాట్లాడుతుంది. ఇక్కడ మా బీజేపీ తప్ప ఎవరు పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ సెక్యులర్లు, మేము సెక్యులర్లం కావు.
ఖచ్చితంగా మేము సెక్యులర్గా ఉంటారు ప్రభుత్వం, కానీ ధర్మం కోసం దేశం కోసం పని చేస్తాం మేము. ఈ రోజు బీజేపీ వస్తుంది, మేము వెళ్తాం. ఈ రోజు ఏముంది, వాళ్ళంతా యాక్టింగ్ మాస్టర్స్, యాక్టింగ్ చేస్తారు. మేము అట్లా చేయం, మేము వచ్చి కొట్లాడుతాం, క్షేత్రస్థాయిలో పని చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎర్రజెండా వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళు రారు, వాళ్ళు కాంగ్రెస్లు కదా, వాళ్ళు కాళ్ళకి గ్రేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రభుత్వం ఈ రోజు రజాకార్ ప్రభుత్వం ఎలా ఉండదో మాకు చూపించింది. మాకు ఈ రోజు ఎంత తొక్కిసాడు జరిగింది. ఇప్పటికి కూడా శివశక్తులు వస్తే వాళ్ళని పంపిస్తారు. ఒక్క బోనం ఎక్కించినా చాలు కదా, అమ్మవారి బోనం ఎక్కించేసి దీపం వెలిగిస్తే వర్షం గాల్లో కూడా దీపం వెలిగింది. అమ్మవారి రూపం లేదు కానీ దీపం వెలిగింది. అమ్మ శక్తి ఉంది అక్కడ వెలిగింది. మేము వెలిగించినాం. ఇక్కడ ఖచ్చితంగా గొల్ల కుర్మలు ఎప్పటి నుంచి 80 సంవత్సరాలుగా చేస్తున్నారు. చేసినప్పటికీ పూజలు చేసినా ఏం చేసినా హిందువులందరూ ఈరోజు ఏకమై ఈ రోజు ఇక్కడ పని చేస్తాం మేమని వస్తున్నారు. 2 కోట్లు ఇవ్వాలంట 100 గజాలకి, గవర్నమెంట్కి 2 లక్షలంట గజానికి. అయ్యా మీకు దండం పెడతాము, అడుగుతున్నాం ఒక మాట. మీరు అన్యమతస్తుల కట్టడాలు గవర్నమెంట్ ప్లేస్ ఉన్న వాటికి ఎంతెంత తీసుకున్నారు గజానికి మాకు లిస్ట్ ఇవ్వండి, మాకు చూపించండి. తర్వాత మా గుడుల దగ్గరికి రండి, మేము కూడా మీరు గవర్నమెంట్ రేటు కట్టింది ఇస్తాం. వాళ్ళకైతే లేదా, మేమైతే 2 లక్షల గజానికి కట్టాలా? ఎందుకండి మేము ఉన్నవన్నీ కూలగొట్టరా? అమ్మవారి గుడి మాత్రం కూలగొడతారు. 50 గజాలు ఎక్కడ కొడుతున్నారు? లోపల తీసుకెళ్ళిపోయారా? మన కార్యకర్తలు నిరసన చేస్తుంటే అక్కడ వాళ్ళని కొట్టడం జరుగుతుంది. అసలు కొట్టడం ఏంటండి కార్యకర్తల్ని? పోనీ మీరు ఎంత రేవంత్ రెడ్డి గారికి పని చేస్తున్నా, జీతాలు తీసుకున్నా ఏలని అనడానికి లేదు. ఎందుకంటే వీళ్ళ పని జీతం తీసుకొని పని చేస్తున్నారు. ఇతను ఎక్కడ పని చేస్తున్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి ఓవైసీ దగ్గర పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకని ఇంత జరుగుతుంది. ఓవైసీ దగ్గర పని చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు కనీసం నిజమైన హిందువు అయితే, ఒక హిందువు బంధువులారా హిందువులారా అన్నోడు వెళ్ళిపోయిండు, నువ్వు కూడా వెళ్ళిపోతావని మాకు తెలుసు. ఖచ్చితంగా చెప్తున్నా, ధర్మం కోసం పనిచేసే మాలాంటి ధర్మం కోసం పనిచేసే ధర్మవీరులు ఈ రోజు మీరు పొట్టను పెట్టుకోవడానికి చూస్తున్నారు. వాళ్ళ ఉసురు తీస్తున్నారు, వాళ్ళు గట్టిగా కొడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. ఆడపిల్లలకి ఈరోజు చీరలు లాగారు. నా చీర కూడా లాగినారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోట్లేదు. బోనం ఎక్కించుకోవడానికి శ్రావణ మంగళవారం నాడు అమ్మవారికి బోనం ఇవ్వడానికి కూడా లేని ప్రభుత్వంలో బతుకుతున్నాం హైదరాబాద్ లో. అయ్యా ఇన్ని కొట్టడం గిచ్చడం ఎన్ని చేయాలని చేశారు. కానీ మేము చెప్తున్నాం, ఖబర్దార్, మా అమ్మవారి కూడా మాకు ఇయ్యకుంటే అన్ని మతస్థులు కట్టడాలు మేము చూపిస్తాం. అన్ని కూలగొట్టి మా దగ్గర రండి. జై శ్రీరామ్. బయట ఏం జరుగుతుంది, ఏంది పంచాయతీ, ఎట్లా కొలికొస్తుంది ఈ పంచాయతీ, రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది హిందూ సమాజం? ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాను. మనం బతుకుతుంది మన భారతదేశంలోనా, లేకపోతే ఒక బంగ్లాదేశ్లోనా, లేకపోతే ఒక పాకిస్తాన్లోనా? మన దేవాలయాలపైన ఈరోజు దాడులు అవుతుంటే మేము ఈరోజు రక్షణగా వస్తే మమ్మల్ని ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఒకటే చెప్తున్నాను నేను నీకు, మా కార్యకర్తల మీద కానీ ఒక్క దెబ్బ అయితే పడిందనుకో, ఈరోజు వేలలో వచ్చాము, రేపు లక్షలలో వస్తాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా కార్యకర్తలని, మా బజరంగ్ దళ్ కార్యకర్తలని లోపల కొడుతున్నారని మాకు ఇప్పుడు సమాచారం. ఇప్పటి వరకు మేము శాంతియుతంగా చేయాలని అనుకున్నాము. ఇప్పుడు వేలలో లక్షలలో, సాయంత్రం వరకు లక్షలలో తరలిస్తాము. ప్రతి ఒక్క బ్యారిగేట్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఇక్కడ మొత్తం అంతా తలగబెట్టి పోతాం చెప్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డి గారు ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఈరోజు మాది 100 గజాలలో ఉన్న దేవాలయంని 100 గజాలలో ఉన్న ఇప్పుడు ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మార్చుకొని 12 ఎకరాలు వాళ్ళకి అడ్డంకి అవుతుందని చెప్పి దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని దొంగతనంగా రాత్రి దేవాలయంని కూల్చడం జరిగింది. విగ్రహాన్ని తీసుకొని పోయారు. ఇప్పటి వరకు విగ్రహం మాకు కనిపిస్తలేదు. ఇక్కడ పోయింది. ఏ అధికారి వచ్చినాడు? ఇక్కడ ఎవ్వరు రాలేరు. మరి మీరు కలెక్టర్ కాడ కూడా పోయినట్ట, కలెక్టర్ మరి మీకు ఏం చెప్తుంది? కలెక్టర్ దగ్గరికి మేము ఎంఆర్ దగ్గరికి మెమోరాండం ఇవ్వడానికి వెళ్ళినాము. అక్కడ ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ ఈరోజు లక్డీ కాపుల్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఎటువంటి స్పందన, దొంగల్లాగా పారిపోయినారు. కలెక్టర్ డిఆర్ వచ్చి మా ఒక మెమోరాండం తీసుకొని ఎటువంటి స్పందన లేదు. మళ్ళీ ఇక్కడ స్థానికంగా ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు బోనాలు ఎక్కిస్తానికి పోతే ఇంత ఆటంకమా? ఇదా మీరు చేసే ప్రభుత్వం? ఇదేమైనా రజాకారుల పాలన? ఏంది ఇదంతా? ఇప్పుడు మా వాళ్ళ నాడ ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు. ఈరోజు మేము చెప్తున్నాం ఖబర్దార్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 3-4 అవుతుంది, 6 గంటల వరకు ఇక్కడ లక్షలాది మంది తరలి వస్తాం. ఖబర్దార్. ఇబ్బంది పడుతున్నారు.
పోతుంది. అమ్మవారు ఇవాళ మళ్ళీ ఎట్టుబడి కూలగొట్టిరు గుడి, అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని పోయిర్రని కోపంతో అందరు వచ్చిర్రు. ఇప్పుడు బోనాలు పెట్టిర్రు, మళ్ళీ బోనాలు పెట్టిర్రు. మరి ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ ఈడ ఇల్లు ఇడుపు ఏమైనా తయారయ్యేనా లేకపోతే ఈ గుడి కట్టాలి? ఇక్కడ ఇంతమంది వచ్చి ధర్నా చేస్తున్నారు, నృత్యం చేస్తలేరు. కట్టాలనుకున్నాను ఇప్పుడు ఉండాలనుకున్నాను ఎందుకు తీసేస్తారు తాత? ఎందుకు తీసిరే అయిపోయే. కబ్జాకోర్లు ఈ ల్యాండ్ ని గ్యాదరింగ్ చేద్దామని చెప్పి, కబ్జా చేద్దామని చెప్పి 12 ఎకరాల స్థలం ఉన్నది. ఇది ఈ స్థలంని కబ్జా చేసి అమ్ముకుందామని చెప్పి వాళ్ళకి తెలుగు హిందువులు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారని వాళ్ళు అనుకోలేరు కాబట్టి రాత్రి 3 గంటలకు విగ్రహం తీసుకొని ఎక్కడో పెట్టేసారు. వాళ్ళు గుడి గుడి దగ్గర 100 సంవత్సరాలు ఇక్కడ పూజ జరుగుతుందంట. 15 సంవత్సరాలు ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు ఎక్కుతాయి, శ్రావణ మాసంలో కూడా బోనాలు ఎక్కుతాయి. బోనాల పండుగ కూడా పెద్ద ఎత్తున బోనాలు ఎక్కినాయండి ఇక్కడ. వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు. కావాలని కొందరు చేసిన రాజకీయ ఒత్తిడి వల్ల ఒక రాత్రి తీసుకొచ్చి కూలగొట్టేసారు గుడిని ఇక్కడ. నువ్వు చెప్పే ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి పంచాయతీ వారం 10 రోజులకు వస్తుంది. మరి ఈ పంచాయతీ సల్లారేనా ఇంకా రగులుకునేనా? మన రేవంత్ రెడ్డి అన్న మొదటగా నేను తెలుగుదేశంలో స్కూల్ చదువుకున్నా, కాలేజ్ ఏమో మోడీదేవి చేసిన, మళ్ళా నౌకరీ ఏమో రాహుల్ గాంధీ చేసిన అంటుండు. మళ్ళీ అంత తెలుగు హిందూ జాతి కదా, ఆయన హిందువే కదా. మళ్ళీ హిందూ ఉండి వీళ్ళు ఎందుకు అమ్ముడు పోతుండి ఇవి వాళ్ళతోటి? ఎందుకు సెక్యులరిజంలో ఓడిపోతుండే ఆయన? ఇలా హిందూ మనవాళ్ళు ఎందుకు దెబ్బతీస్తుండే? ఎందుకు అమ్మవారి గుడి వచ్చింది చెప్పి తీస్తే అయిపోతుండే కదా. ఎవరికి ఇన్ని కోట్ల ఆశ కూడగడతాయంట. అందాక పోయిందో పోలేదో ఈ నడువోళ్ళు రెవెన్యూ వాళ్ళు తీసినట్టు కొడుతుంది. అందాక పోయిందో పోలేదో చేతులు లేని ఇప్పుడు ఎవరు అధికారి చేతులు లేని చూస్తారా? మినిస్టర్ చేతులు ఉంది కదా అయ్యా, ఆ లేనిది వచ్చి గుడి కొడతారా? ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ఇన్ని పోలీస్ ఆఫీస్ ఇంత పెద్ద ఆఫీస్ ఉంది. ఎందుకు అమ్ముతుంది అది? ఎందుకు అమ్ముకోనికి ఏం అవసరం వచ్చింది? నువ్వు బంగారు తెలంగాణ అన్నావు, అది చేస్తున్నావు, అన్ని నీ పథకాలన్నీ ప్రభుత్వానికి ఇచ్చి ఈసారి గుడ్ల మీద వాడు ఇంకా మధ్యలో ఎన్ని రోడ్ల మీద అవన్నీ కూల్చాయా? కూల్చి రాయడికి వద్దని ఎవరన్నారు? మళ్ళీ ఎందుకు లేవు? మస్తు 100,000 ఉన్నాయి. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి కూర్చొని వాళ్ళే. ఇంకా అది ఇంకా కనిపిస్తలేదు. ఇది మనం అడుగుతున్నాం ఏమన్నా అడ్డం వచ్చిందా? రోడ్కి అడ్డం వచ్చిందా? రోడ్లు ఉన్నాయి తీయమని ఫస్ట్ ఆయనకు అందరి సమానం చూసినప్పుడు అందరు సమానం చేయమని చెప్పు. ఫస్ట్ గుడి కట్టి మనం మంచిగా హిందూ మనవాళ్ళు దెబ్బతిన్నా కూడా గుడి కట్టించి ఎట్లుందో అట్లా ఆ ప్రతిష్టాపన చేసి అందరు ఆశ్రమం తీసుకోమను. హిందువుల మనవాళ్ళని దెబ్బతీయకుండా. ఆయన హిందువే కదా, ఆయన చెప్పాను కదా నేను మోదీ గారు కాలేజ్ చదువుకున్న మోదీ ఇట్లా గుడి గెలవటం చెప్పలే, ప్రజా సేవ చేయమన్నాడు, ఇటువంటి పనులు చేయమని చెప్పలే. ఇంకా చెప్పిన వాగ్దానాలు ఇచ్చి అన్నీ చేయమని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇక ఈ లోకం మీద అధర్మము ఎప్పుడైతే పెచ్చు పెరిగిపోతుందో ధర్మాన్ని కాపాడుతందుకు భగవంతుడు తనకు తానే సాకార రూపమున ఈ లోకాన అవతరిస్తాడు భగవంతుడు. ఇవాళ బంజారా హిల్స్ గడ్డ మీద బగ్గు అన్నది ఏంది? ఇవాళ దొంగ రాత్రి కాడ వచ్చి పెద్దమ్మ గుడిని 7 కాడికి కుప్పగూర్చిర్రు, విగ్రహాన్ని కూడా ఎత్తుకొని పోయిర్రు. 10 రోజుల సంది ఈ పంచాయతీ చిరికి 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 తుఫాన్ లాగా మారిపోయింది. మరి ఇప్పటికైనా ఈ పంచాయతీ సల్లారుతుందా? ఈ పంచాయతీ ఇంకెందాక పోతుంది? రేపు హిందూ సమాజము, హిందుత్వ భావజాలం ఉన్న ఎవరైతే ధర్మం కోసం పోరాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇంకా ఏం ముందడుగు వేయబోతున్నారు అనేది కూడా ఇప్పుడు మరి పెద్ద మనిషి అంబర్పేట కల్లా వచ్చిండు. ధర్మం కోసం, న్యాయం కోసం నేనున్నా అనుకుంటూ వచ్చిండు. మరి ఏం చెప్పదలుచుకునేవే? ఏడికెళ్ళి వస్తేవి? నీ పేరేం పేరు? హరహర మహాదేవ్. నా పేరు రాఘవేంద్ర. నేను ఇక్కడ అంబర్పేట్ సిపిఎల్ సెంట్రల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాను. నేను ఈ ధర్మాన్ని కాపాడుతూ ఉండే ఒక ఏదైతే అయ్యగారు సాంప్రదాయాలు ఉన్నారో ఆ సాంప్రదాయంలో నుంచి నేను ఉన్నాను. నేను హైకోర్టులో చేస్తాను, అడ్వకేట్ నేను. కానీ ఏంటంటే ఈ విషయం జరిగింది, నేను 4-5 డేస్ నుంచి లేను, శ్రీశైలంలో వెళ్ళిండే. తెలంగాణ ఇవాళనే వచ్చాను నేను. ఇక మా అన్నవారు కూడా మా ఇంటి దగ్గరనే ఉంటారు. అయితే ఏంటంటే ఇలాంటి ఎక్కడో హైదరాబాద్లో ఇంత పెద్ద
బంజారా హిల్స్ ఈ రోడ్ నెంబర్ 12లో దగ్గరలో జరిగింది అంటే అసలు నిజంగా సిగ్గుచేటు ఇది. ఎందుకంటే ఒక గుడి పెట్టిన తర్వాత దానికి శంకుస్థాపన చేసినప్పుడు ఎన్నో చక్రాలు పెట్టి మేము చేస్తాము. అలాగే ఏదైనా విగ్రహం జరపాలంటే ఒక ఆవుని తెచ్చి ఆవుని మనం ఒక సాంప్రదాయపరంగా జరిపి కొన్ని చేస్తాము. అలా కాకుండా ఎలా పడితే జరిపితే అది అరిష్టం కూడా. అది ఏరియా కూడా అరిష్టమే. 70 ఎకరాల జాగా ఉండే అంట, అది రాను రాను 12 ఎకరాలు జరిగింది. అది ఇప్పుడు అది కూడా కబ్జా చేస్తా అని చూస్తున్నారు. ఎంత భూమి పెరిగినా సరే, ఎంత ఇల్లు పెరిగినా సరే ఆ దైవం ముందు ఆ డబ్బు పనికిరాదు. మరి ఏంటంటే ధర్మాన్ని మనం ధర్మ రక్షిస్తే, ధర్మాన్ని మనం కాపాడితే రేపు ధర్మం మనం కాపాడుతుంది. ఈరోజు నిజంగా ఎక్కడెక్కడి నుంచో మన కేవలం హైదరాబాద్ నుంచే కాదు, తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా చాలామంది వచ్చి ఈ ఇన్సిడెంట్ని చూసి చాలా బాధపడి దీన్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఇలాంటి ఇంకా ముందు జరగద్దు. ఇంతకుముందు చూసుకుంటే కూడా హనుమంతుని టెంపుల్లో, తర్వాత వినాయక టెంపుల్లో ఇలాంటి చాలా టెంపుల్ అటాక్ జరిగాయి. కానీ ఇలా మొత్తం జరిపేసి ఇలా ల్యాండ్ కబ్జా చేస్తాం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు. దీనికి నిజంగా వచ్చిన ప్రతి ఒక్క హిందూ సోదరుడికి అందరికీ చేతులకు నమస్కారం పెడుతున్నాను. జై శ్రీరామ్. ఇలా ప్రతి ఒక్క హిందువు మనం ఏంటంటే ఇది ఒక మేలుకో. మన హిందువులకి ఏంటంటే చెంప మీద కొట్టేంత వరకు లేవరు. అలా కాకుండా ప్రతి ఒక్కడు కూడా ఏ జరిగినా సరే మేము ఉన్నామంటే అందరు ముందుకు వస్తే ఇలాంటి ముందు జరగవు. తాత మరి ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా మీ నరసయ్య తాత గుర్తు చేస్తుండ్రు. ఇప్పుడు మరి కొన్ని కోళ్ళాగారు ఇప్పుడు సరే ధర్మం కోసం పోరాడాలి, అమ్మవారి విగ్రహాన్ని ఎట్లా ఎత్తుకపోతారు, అమ్మవారి గుడిని ఎట్లా కూలుస్తారు అని ఇవాళ మీరు పుచ్చడు దుఃఖాన్ని కడపలో పెట్టుకొని ఇంత దూరం వచ్చినావు. మరి కొన్ని కోళ్ళాగారు, హిందూ కోళ్ళాగారు తడి పట్టేసుకొని పండుకున్నాయి. మరి ఎట్లా తాత ఈ ఎట్లా మరి ఆడికి షక ఎట్లా పుడుతుంది? ఆడికి ఎట్లా అంటే ఇంట్లో కూర్చుంటే కాలనీలో మనకేం లేదనుకుంటారు, మన ఇంటి పక్కన కొడితే కూడా మనకు కాదుగా అంటారు. ఎప్పుడైతే వాని ఇంట్లోకి వచ్చి వాడిని కొడతారో అప్పటిదాకా వానికి జాగృతి అనేది రాదు. కానీ తెలుసుకోవాలి, మెలుపుకోవాలి. ఇవాళ నువ్వు జాగో హిందూ అనే ఏదైతే మన నినాదం ఉన్నదో, ఇవాళ మీరు మాట్లాడకపోతే, ఇవాళ మీరు ముందు రాకపోతే, ఇవాళ గుడిలోకి వచ్చారు, రేపు మీ ఇంట్లోకి వస్తారు. అది చూసుకోవాలి, ప్రతి ఒక్కరు అది తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తెలిసిన ప్రతి ఒక్కరు కనీసము మీ వంతు సాయంగా ఈ క్షేత్రానికి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకొని మీ ఫోన్ స్టేటస్లలో దీంట్లో సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క న్యూస్ స్ప్రెడ్ చేసి దీనికి మీ అంతు సాయం కూడా చేయాలని చెప్పేసి మీడియా ద్వారా అందరూ కోరుకుంటున్నాను. మొత్తానికి ఈ రకంగా ఇక మరి అమర్పేటకి వెళ్ళి హైకోర్టు అడ్వకేట్ ఏం పేరు ఉంటే మర్చిపోతుంది రాఘవేంద్ర. ఈ రకంగా మన నేను ఆంబాయ వెళ్ళ పోసుకుంటూ మనము ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనేది మాత్రం అక్షరాల ఒక సత్యాన్ని మాత్రం ఇలా మన నిన్న ముందర పెట్టిండు. ఇక మరి చూద్దాము ఇది ఇంకా పంచాయతీ రేపు ఇంకా ఏం కాబోతుంది, గవర్నమెంట్ దిగొచ్చి ఇంకేమైనా వీళ్ళకి ఏమైనా గుడి కట్టిస్తామని చెప్తుందా, ఇంకా అధికారికంగా ఏం చేయబోతున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది ముందు చూద్దాం. చూస్తూనే ఉంటుంది కెమెరామెన్ రాజుతో మీ నరసయ్య తాత బంజారా హిల్స్ గడ్డ. మరి ఇంకో కోళ్ళగా కనబడుతుంది. మరి ఈ కోళ్ళగా కడుపులో ఏం ఆంబాయం ఉంది, మరి ఏ రకంగా ఆయాసం ఉరుకులో పెడుతుందో ఇందాము. ఎట్లా ఏం జరుగుతుంది లోపల, బయట ఏం జరిగే, లోపల ఏం జరిగే, బోనాల కథ ఎందాక వచ్చేయాలా. सभी लोग देखे हैं, मैं हिंदी में बात करूंगा. हिंदी सूर्या शुक्ला गोशामेल से राष्ट्रीय हिंदू संगठन हैदराबाद प्रेसिडेंट. जैसा कि हम सब देखें, जैसा आपका वक्तव्य था, आपने एक श्लोक के द्वारा बताया, तो यदा यदा ये धर्म से बोले, जब बहुत बड़ी बात है वो, यानी कि जब अधर्म बढ़ा धर्म घटा तो भगवान खुद प्रत्यक्ष धरती पर आकर उसका सर्वनाश किया है. तो मैं कह देना चाहता हूँ इस गवर्नमेंट से अधर्मीपना मत करो. हिंदुत्व सनातन यानी कि सर्वोपरि है, जिसका ना आदि है ना अंत है. तो सनातन धर्म बहुत बड़ा है. तो मैं ये AN के माध्यम से मैं बता देना चाहता हूँ कि एक समय था जब ऐसा ही एक इनका कांग्रेस का मुख्यमंत्री हुआ करता था, खुंडा पहना चर्च फेरता बोला था, वो वहीं पहाड़ियों में खो गया, उसका डेड बॉडी भी बराबर नहीं मिला. तो आज यही मुख्यमंत्री ऐसा ही कर रहा है. मैं उनको बोलना चाहता हूँ, मपिद्दम्मा तल्ली का जो तुम मंदिर ध्वस्त करे हैं, आपका पतन जरूरी है, आपका अंत भी ऐसे ही होगा. और अभी भी सुधर जाओ धर्म के प्रति. आप हिंदू वो नहीं जो हिजड़ा वो नहीं जो साड़ी पहनकर घूमता है. हिजड़ा वो है जो हिंदुओं का विरोध करता है. तो आप भी एक हमारे धर्म के साथ, आप हमारे हिंदू धर्म के हो. तो हम ये नहीं कह रहे हैं एक पक्ष में बात करो, लेकिन हमारे मंदिरों को, धर्म को बचाना हमारा प्रथम कर्तव्य है. आप भी एक हिंदू हो, तो हर धर्म की रक्षा और धर्म का प्रचार आपका भी कर्तव्य है. जल्द से जल्द भव्य मंदिर का इधर निर्माण होना चाहिए. तो मैं कहता हूँ जय श्री राम, भारत माता की जय. बोल दुर्गा माता की जय. बोल दुर्गा माता की जय. अपना हमारे हमारा
विशाल बोल के है हमारा బజరంగల్ కార్యకర్త ఉండు విశాల్ మన ముత్యాలమ్మ టెంపుల్ కాడ అటాక్ ఉండే అన్నిట్లకుండా ఆయన కేసులు బుక్ అయినా ఏమన్నా కానీ వస్తుండు మన విశాల్ మీదకి ఇప్పుడు డిపార్ట్మెంట్ టార్గెట్ చేసి మరీ కొట్టింది అని లివర్నికి రాలేదు మా పోలీసులు కొట్టి తీసుకొని వెళ్ళిపోయాలి ఆయనని లించోనికి వస్తలేదు ఆయనకి ఏమైనా ప్రాబ్లం అయినా కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు బాధ్యత అవ్వదు పోలీసు వారికి విజ్ఞప్తి చేసి సార్ మీరు కూడా హిందువులే సార్ మీరు విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ ఒక ఆస్థ ఉంది ఇవాళ రాబోయే రోజులలో శివశక్తులు కూడా వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు వాళ్ళకి ఆపకండి శాంతియుతంగా వాళ్ళు బోనాలు చేస్తున్నారు వాళ్ళకి ఆపకండి అమ్మవారు పిలిపించుకుంటున్నది బోనాలు చేస్తున్నారు చేయనియండి గుడి ఎప్పటివరకు అయితే నిర్మాణం అవుతుందో మేము బోనాలు ఇట్లాగే చేస్తుంటారు ఇంకా రాబోయే రోజులలో ఇంకా వస్తుంటారు కానీ మీకు మాకు ఎటువంటి శత్రుత్వం లేదు మీకు దయచేసి మీకు ఎటువంటి శత్రుత్వం లేదు మీరు కూడా మీ డ్యూటీ చేస్తున్నారు సార్ మీకు కూడా డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఆవేశంలో కొంతమంది పిల్లలు అదో చేసినా కూడా మీరు కూడా చూడనట్టు ఉండండి పెద్ద మనసు చేసుకొని దయచేసి మీరు కూడా హిందువులేగా సార్ ఇప్పుడు ఇంకో విషయం ఇది ఇక్కడ అమ్మవారిని మనం ఎవరైతే ఆపుతామో ఆ అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు సార్ ఎవరికైనా పాపం అనేది అది ప్రతి ఒక్కరు తగులుతుంది ఇవాళ అమ్మవారి శక్తి మాకు దగ్గరుండి నడిపిస్తుంది మా లోపల శక్తిని పొద్దున నుంచి టిఫిన్లు కూడా చేయలేదు అంటే టిఫిన్లు ఉంటే శక్తి అని అదే అంటారు కానీ అమ్మవారి శక్తి ఉండి నడిపిస్తుంది ఆమె భక్తిలా శక్తి ఉండి నడిపిస్తుంది కనుక ఇక్కడ సత్యం గల తల్లి ఉంది నాకు తెలుసు అమ్మవారి ఇక్కడ ఉంది ఆమె భవ్యమైన మందిరాన్ని నిర్మించుకుంటుంది రాబోయే రోజుల్లో ఆపకండి సార్ ప్లీజ్ ఎవరిని ఆపకండి శాంతియుతంగా అమ్మా ఏ చోట నువ్వు లేనిది ఎక్కడా నువ్వు లేనిది అమ్మా నీ గూడును కూల్చి పెద్దగయ్యేటోడు ఎవడు పెద్దమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవడు రాజ్యాలు ఏలిన మహారాజులైనా సామ్రాజ్యాలు ఏలిన చక్రవర్తులైనా వారు ఏనాడో ఈ కాల గర్భంలో కలిసిపోయెనో ఈ మట్టిలో ఏనాడో కలిసిపోయెనో కానీ ఈ భూమి మీద ఆరాధన స్థలాలు ఏడ ఉన్నాయో గాడనే ఉన్నాయో కళ్ళకు కావరమొచ్చి అహంకార మదముతో ఎవడు చేసెనో వెయ్యిగండ్ల తల్లివే గంపంత కన్నుతో సర్వము నీకు తెలుసు అమ్మా జగన్మాత జగన్మాత కానీ తల్లి కొంతమంది పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అంతరాత్మను మరిచి పూటకో మాట మాట్లాడుతున్నారు గసొంటోళ్ళు నీకు తెలియదా తల్లి ఇక ఎయిగండ్ల తల్లివి గంపంత కన్ను పెట్టుకొని ఏం చేయాలనో ధర్మం కోసం సత్యం కోసం న్యాయం కోసం ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది అనేది ఎంత అక్షరాల సత్యమో రేపు కూడా గదే జరగబోతుంది అనేది ఇలా బంజారా హిల్స్ గడ్డ మీద కనపడుతున్నది ఇవాళ అమ్మవారి భక్తులకు ఈ పోలీసులు ఒక లెక్కన అమ్మవారి భక్తుల ఆవేశానికి ఈ పోలీసులు మాత్రం ఏం చేస్తారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ మరి అమ్మవారి భక్తులు తలుచుకుంటే ఇంకేం ప్రళయం సృష్టిస్తారో ఇప్పటికైనా ఎవరైతే దగ్గర ఉండి శత్రు పెట్టుకొని అమ్మవారి గుడిని ఆగం చేసిందో అమ్మవారికి మనశ్శాంతి లేకుండా చేసిందో అమ్మవారి భక్తులను ఆగం పచ్చుల చేసిందో గా తల్లికి చెప్తున్నాం మరి ఏం చేస్తావో తల్లి ఆఖరికి ఏం చేసుకుంటావో కూడా మొత్తానికి
బంజారా హిల్స్లో ఈ కథ చిలికి చిలికి ఇది వాన ముసురు అయింది, తుఫాన్గా మారిపోయింది. ఇక రేపు మరి సునామేనా లేకపోతే అమ్మవారికి బొట్టు పెట్టి శాంతి చేస్తారా అనేది ముందు చూద్దాం. ఇట్లాంటి జర్నలిస్టులు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ నిజంగా మీరే హీరో. ఇట్లాంటి జర్నలిస్టులు ఒక సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొస్తున్నాడు, మార్పు తీసుకొచ్చి చైతన్యవంతుల్ని చేస్తున్నాడు. అదేవిధంగా హిందూ సమాజం కోసం మేల్కోమని చెప్తున్నాడు. యదా యదా ఈ ధర్మస్య అనే ఒక శ్లోకంలో ఎంత భావం ఉన్నది, మంచి కంఠంతో శృతిలో వాడిండు. సో మేము కోరుకునేది ఏంటంటే, మేము కాదు, మేమైతే యుద్ధం చేసినామో మాలాంటి వాళ్ళని నిద్ర లేపే వాళ్ళు మీరు హీరోలు. యూఆర్ ద జర్నలిస్ట్, ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ ద హీరో. You are awakening the people who are sleeping. Jai Shri Ram, Bharat Mata ki jai. నర్సన్న మొదటి రోజు మాట ఇచ్చిండు, ఆ మాట నిలబెట్టుకున్నా. నిజంగా నన్ను మనసుతో పని చేస్తున్నావు అన్నాను. మాట ఇచ్చి మమ్మల్ని అడుగుతున్నాను, నిజంగా బోనం ఎక్కిస్తా అన్నారు. బోనం అన్న అన్న నిజంగా అమ్మ బోనం ఎక్కిస్తానన్నారు. అన్న ఇను ఫస్ట్ రోజు బోనం ఎక్కిస్తాను, అమ్మ మరి బోనం తీసుకొస్తురా లేరా అని మరి అడిగి అమ్మ బోనం ఎక్కిస్తురా, తల్లి బోనం కోరుకుంటుంది. మళ్ళీ మీరు ఆషాఢ మాసంలో అవమానం జరిగింది, తల్లి బోనం కోరుకుంటుంది. ఆమె జీవి ఇన్నే ఉంది, బోనం కోరుకు తొక్కలాడుతుంది, బోనం ఎక్కిస్తురా లేదా అని అడిగిండు. అది అడిగినట్టే అడిగిన అంత మొత్తం ప్రజలందరూ చూసి బోనాలు వచ్చినాయి అన్న. అమ్మ విగ్రహం లేనంత మాత్రాన అమ్మ లేదని భావించకండి. ఇవాళ అది నిరూపించబడింది. అమ్మ లేదని అనుకోవద్దు, ఇవాళ ఆ శక్తి ఉన్నదని ఈ బోనం ఇక్కడ ఎక్కించారు. ఇంత పోలీస్ బలగాలు మాకు విరుద్ధంగా ఒక ఆడ మగ లేకుండా తేడా లేకుండా తోసులాట చేశారు. అయినా కూడా భక్తులందరూ భయపడకుండా వెనక అడిగేయకుండా అమ్మకు బోనం సమర్పించినాము. సో ఇవన్నీ వీడియోలు మీరు చూస్తున్నారు. ప్రభుత్వం ఎంత అరాచకం చేస్తుంది హిందువుల పైన. సో ఇప్పుడైనా నిద్రలు ఇవ్వండి హిందువులారా. ఇంకా పోలీస్ యంత్రాంగం కూడా దీనికి బాధ్యత. ఏమైనా అనర్థం జరిగిందంటే పోలీస్ యంత్రాంగం మరియు గవర్నమెంట్ వీళ్ళే బాధ్యత వహించాలా. ప్రతి హిందూకి ఏం జరిగినా మీరే బాధ్యత. ఎందుకంటే ఒక భక్తుడికి అమ్మవారితో దర్శనం చేసుకోవడానికి ఎవడు ఆపే అధికారం లేదు. ఇది డెమోక్రటిక్ కంట్రీ, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్ అండ్ విత్ ద పీపుల్. సో మీరు అందరు పనిచేసేది ప్రజల కోసం. ప్రజల్నే మీరు ఆపుతున్నారంటే ఎవరి కోసమయ్యా? అంటే మీరు ఎవరి కోసమైనా తొత్తులా, లేదంటే బానిస బతుకుతున్నారా? ఈ ప్రజలు మీకు ఓటేయలేదా? సో హిందువులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హిందువులు కూడా ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన సమయము. ప్రతి ఒక్కరు బయటికి రావాలా, అధర్మాన్ని ఎదుర్కోవాలా. సో ఇది మన అందరి బాధ్యత. మన దేవతల్ని, దేవుళ్ళని, గుడులని రక్షించుకునే బాధ్యత మనదే. మన అందరు తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, ఈవెన్ మన ట్రాన్స్జెండర్ అన్న అక్కలు అందరూ చాలా బాగా వచ్చి తమ ప్రాణాలకు లెక్క చేయకుండా బోనం ఎక్కించే పోయారు. छत्रपति शिवाजी महाराज